బొప్పాయిని పండుగా లేదా పచ్చిగా తినవచ్చు. రెండూ శరీరానికి మేలు చేస్తాయి. కానీ బొప్పాయితో ఈ ఆహారాలు తినటం ప్రమాదకరం. అలాగే బొప్పాయి తిన్న తర్వాత ఈ ఆహారాన్ని ఎప్పుడూ తినకండి. బొప్పాయిలో కెరోటోనాయిడ్స్, విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలేట్, పపైన్ వంటి జీర్ణ ఎంజైమ్లు ఉంటాయి. మధుమేహం నుంచి కడుపు జబ్బుల వరకు అనేక సమస్యలను బొప్పాయి పరిష్కరిస్తుంది. బొప్పాయిని పండుగా లేదా పచ్చిగా తినవచ్చు. ఇది ప్రోటీన్లను విచ్ఛిన్నం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. బొప్పాయిలో ఉండే పపైన్ పచ్చి గుడ్లలో ఉండే ప్రోటీన్ను కూడా విచ్ఛిన్నం చేస్తుంది. దీనివల్ల కడుపు నొప్పి, వికారం, వాంతులు వంటి సమస్యలు వస్తాయి. బొప్పాయి తర్వాత పాల ఉత్పత్తులను తినటం వల్ల ప్రోటీన్ జీర్ణం కాదు. ఇది ఉబ్బరం, గ్యాస్ లేదా అసౌకర్యం వంటి జీర్ణశయాంతర సమస్యలను కలిగిస్తుంది. బొప్పాయి తిన్న తర్వాత యాసిడ్ లేదా గ్యాస్తో కూడిన ఆహారాలు, పానీయాలు తీసుకోవద్దు. నారింజ, నిమ్మకాయలు, ద్రాక్ష పండు, టమాటాలు, కాఫీ, ఆల్కహాల్ వంటివి తీసుకోకపోవడం మంచిది. బొప్పాయి విటమిన్ సి కలిగింది అయినప్పటికీ ఇది కొద్దిగా ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది. బొప్పాయితో ఈ ఆహారాన్ని తినటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. బొప్పాయి తిన్న వెంటనే అన్నం, బ్రెడ్, బంగాళదుంపలు వంటి పిండి పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. బొప్పాయిలో గణనీయమైన మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదిస్తుంది. పచ్చి బొప్పాయిని కూడా వండుకొని అన్నంతో తినవచ్చు. అయితే పండిన బొప్పాయిని తిన్న తర్వాత ఈ ఆహారాలను తీసుకోకండి.